శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. వీక్షకులందరికీ నమస్కారం. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ, మకర రాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, ఏలినాటి శని బాధలు, అలాగే 2020 సంవత్సరం దగ్గర నుండి మొదలు పెడుతుంది, ఇప్పటిది కాదు. గత 3 సంవత్సరాలుగా మకర రాశి వారు చూడనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏమీ లేవు, అన్నీ అనుభవించారు. ఎందుకంటే 2020, 2021 ఆ ప్రాంతంలో ఏర్పడ్డటువంటి షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ మాలికా యోగము, షష్టగ్రహ మాలికా యోగము, గ్రహణాలు, ఏలినాటి శని, గురుని యొక్క వక్రస్థితి, గురు శనుల యొక్క కలయిక, ఇలా మాట్లాడుకుంటే రవి యొక్క పరిశేషణము కూడా ఏర్పడింది. మీరు గమనిస్తే కరోనా టైంలోనే సూర్యుడి జుట్టు వృత్తాకారంలో ఒక వలయం లాంటిది కూడా ఏర్పడింది. అది కూడా ఈ రాశి వాళ్ళకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాశికి పట్టనటువంటి దోషం ఏం లేదు. కనిపించిన గ్రహం వల్ల ఏడిపించి పడేసిందే. ఇప్పుడు 2024వ సంవత్సరంలో ఒకటి అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోయినది. ఇది చాలా మంచి విషయం. ఇక రెండో విషయం ఏంటి అంటే, చాలా కాలం తర్వాత, దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల తర్వాత అనుకోండి, ఎందుకంటే గతంలో గురుబలం వచ్చిన అనుభవించేటువంటి స్థితి లేదు. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో గురుబలం రాబోతూ ఉన్నటువంటి రాశి మకర రాశి. మరి ఈ పంచమంలోకి గురుడు వెళ్ళడం, పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం దైవే భక్తిం దైవమిత్సర్వమేత భావాదస్మాత్ పంచమాత్ సమ్మదేచ్ఛ. పంచమ భావం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భావం జ్యోతిష్ శాస్త్రంలో. విష్ణు స్థానంచ కేంద్రకం లక్ష్మీ స్థానం త్రికోణంచ అన్నారు. 1, 5, 9 కోణాల్లో పంచమ కోణం అనేటువంటిది పుత్రస్థానము, బుద్ధి స్థానము, పూర్వపుణ్య స్థానము, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కీలకమైనటువంటి స్థానాల్లో ఈ స్థానం ఒకటి. మరి అటువంటి స్థానంలో గురుని యొక్క సంచారం, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం. అసలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారంటే, అర్ధలాభము, అర్ధము అంటే ఇక్కడ 2 రకాలు. ఒకటి సౌభాగ్యలక్ష్మి, ధనలక్ష్మి. అంటే వివాహాది శుభకార్యక్రమాలు ఎవరికైతే వాయిదా పడుతూ ఉన్నాయో ఆ వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, సంతాన పురోగతి కలగడం, సంతానం కలిగినా కూడా వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్, ఆటిజంతోనో లేకపోతే ఎదగకపోవడమో, సరిగ్గా ప్రతిస్పందించకపోవడమో, దెబ్బలు తగులుతూ ఉండడం, ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నా కూడా, లేదా అసలు సంతానమే కలగకపోతున్నా కూడా వారందరికీ కూడా సంతాన సమస్యలు తగ్గడం. అలాగే తదైశ్వర్యం, సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా వ్యర్థం అంటే రకరకాలైనటువంటి అప్పులకి వెళ్ళిపోయినటువంటి విధానం వేరు, సంపాదించినటువంటి సంపాదన అంతా ఐశ్వర్యపూర్వకంగా ప్రతిబింబించడం వేరు. 1,00,000 రూపాయల సంపాదన వచ్చింది, 90,000 ఈఎంఐలకు పోయాయి, లేకపోతే అప్పులకు పోయాయి, గతంలో చేసినటువంటి రుణాలకు పోయాయి, లేకపోతే పోగొట్టుకున్నారనుకోండి, అది వ్యర్థమే కదా. 1,00,000 రూపాయల సంపాదన వచ్చినప్పుడు దాంతో ఒక ఇల్లు, బంగారము, కారు, ఇది ఐశ్వర్య సంకేతమైనటువంటి విషయం. మరి ఈ ఐశ్వర్యం కలగడానికి కారణం ఎవరయ్యా అంటే గురుడు. ఇప్పటి వరకు ఎంత డబ్బు వచ్చినా నిలవనటువంటి మకర రాశి వారికి ఇక మీదట డబ్బు కనబడేటువంటి స్థితి కనబడుతుంది ఈ గురువు యొక్క బలం ఉండడం వల్ల. అలాగే స్వకర్మరతి హర్షితం, ఎప్పుడైతే మీకు నచ్చినటువంటి పనిని మీరు చేద్దాము అని సంకల్పం చేసి ఇంతకాలంగా అవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయో, ఉద్యోగం చేస్తున్నారు కానీ చేసేది నచ్చడంలా, నచ్చిన ఉద్యోగం చేయడానికి అవకాశంలా, ఇటువంటి సందిగ్ధావస్థ నుండి బయటకు వచ్చి మీకు నచ్చినటువంటి పనిని చేయగలిగేటువంటి స్థితి, మీకు నచ్చినటువంటి ఈ సంపాదనని ఉపయోగించుకోగలగడం, అలాగే ఆర్థిక స్వేచ్ఛ ఉండడం, కుటుంబ సౌభాగ్యం ఉండడం, కుటుంబ సభ్యులతోటి సఖ్యత ఉండడం లాంటి అంశాలన్నీ కూడా మకర రాశి వారికి ఉన్నాయి. ఇది ఆనందదాయకమైనటువంటి వాతావరణం. అయితే ఈ స్థితి మే నెల దగ్గర నుండి కలుగుతుంది. మే నెల 1వ తారీఖున గురుని యొక్క మార్పు ద్వారా ఈ స్థితి
అటు మకర రాశి వారికి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాహు యొక్క అర్ధాష్టమ స్థితితో కూడా తొలగిపోయినది కాబట్టి ఇది ఖచ్చితంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే పూర్తి స్థాయిలో మీకు కలిసి వచ్చేటువంటి సంవత్సరం. కోల్పోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని, కోల్పోయినటువంటి ఉద్యోగాల్ని, కోల్పోయినటువంటి మనుషుల యొక్క నమ్మకాన్ని తిరిగి మరలా మీరు సంపాదించుకునేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఉద్యోగస్తుల పరిస్థితి చూస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ, ఆశించిన చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, పదోన్నతులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవ్వడం కానీ ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశుల వారికి చక్కగా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉండడము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించడం, అలాగే వంశపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపార అనుకూలత ఇటువంటివన్నీ కూడా చక్కగా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగపడేటువంటి గ్రహస్థితి. మరి అన్నీ మీరు పాజిటివ్గా చెప్తున్నారండి, మరి ఏలినాటి శని ఉంది కదా అంటే ఇప్పటి వరకు అసలు ఏ బలం యొక్క అనుకూలత లేదు, ఏ గ్రహం యొక్క బలం అనుకూలత లేదు. మొట్టమొదటిసారి గురుబలం వచ్చింది. దోషభూయిష్టమైనటువంటి స్థానం నుండి రాహువు తప్పుకున్నారు కదా, ఏలినాటి శని కూడా చివరి స్టేజ్లో ఉన్నారు. ఇది కొంత అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం మంచి సంవత్సరం. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాదులు అనుకూలించడానికి, వ్యవసాయదారులకి చక్కగా వారు వ్యవసాయంలో అభివృద్ధి పొందడానికి ఇవన్నిటికీ కూడా ఈ సంవత్సరం చక్కగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాలను కానీ, సంకష్టహర చతుర్థి వ్రతాలను కానీ ఆచరించాలి. కుదరని పక్షంలో శని త్రయోదశులు వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా ఈశ్వరారాధన చేయాలి. మాస శివరాత్రులకు ప్రత్యేకించి పరమేశ్వర అభిషేకం గనక జరిపించుకుంటే ఇంకా మంచి ఫలితాన్ని మకర రాశి వారు పొందగలుగుతారు. మీన రాశి వారికి 2024వ సంవత్సరంలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీన రాశి వారికి ఉండేటువంటి స్థితిగతులను పరిశీలన చేస్తే ఈ సంవత్సరం దాదాపుగా ఒక 4 నెలల పాటు గురుబలం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇది ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు. ఎందుకంటే అటు ఏలినాటి శని బాధ ఉన్నది, అలాగే రాహు యొక్క పీడ గత నవంబర్ అంటే 2023 నవంబర్ లగాయతు ఒక 3 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే ఇటు ఏలినాటి శని 7.5 ఏళ్ళు, రాహు పీడ 3 ఏళ్ళు, గురుబలం పోతే మళ్ళీ రావడానికి 2 ఏళ్ళు. అంటే మీరు లెక్క కట్టుకోండి, పరిస్థితి చాలా విపరీతంగా ఉండబోతూ ఉన్నది. అయితే ఇదంతా కూడా గోచార పరిస్థితి చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. జాతకం గోచారం 2, జాతకం 70%, గోచారం 30% మాత్రమే ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి జాతకం బాగాలేనప్పుడు మనకి పాస్ మార్క్ రావడానికి 30 మార్కులు ఉన్న గోచారం చాలా ముఖ్యం. జాతకంలో దశలు బాగాలేక 70 మార్కులకి 10 మార్కులే వచ్చాయనుకోండి, ఈ గోచారం ఫుల్ లెంత్లో వర్కౌట్ అయితే 40 మార్కులు వస్తే జీవితంలో పాస్ అయిపోతాం. గోచారంలో 0 వచ్చి జాతకంలో కూడా 0 వస్తే ఇక మనం ఏం చేయలేం. అందుకనే చాలాసార్లు చెప్తాను, ఇది ఈ మీనరాశి వాళ్ళకి గోచారం ఈ సంవత్సరం మే లగాయితూ అంత బాగాలేదు. మరి మే తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం చెప్పుకోవాల్సి వస్తే అబ్బో ఎందుకండి ఇంత నెగిటివ్గా చెప్పారనేటువంటి మాటలు వస్తాయి. అందుకని నేను శ్లోకాలతోటే ఉటంకరించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు నెగిటివ్ ఉంటే నెగిటివ్ యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితి ఉండాలి. పలానా రకంగా మనకు ఏదైనా చెడు జరగచ్చు, ఆయన చెప్పారు కాబట్టి మనం ఆ మార్గంలోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆ ప్రాథమిక స్థాయి మీ దగ్గర ఉండాలి. అందువల్లనే మంచైనా చెడైనా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. చెడైతే యాక్సెప్ట్ చేయగలిగేటువంటి స్థితిని కలిగి ఉండాలి. ఎస్ ఓకే, ఇప్పుడు ఏలినాటి శని ఉన్నది, రాహు జన్మరాశిలో ఉన్నారు, గురుబలం 2 ఏళ్ళు పోతోంది మే దగ్గర నుండి, అంటే పరిస్థితి టైం బాగాలేదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అనేటువంటిది ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. వ్యయస్థానమందు శనేశ్వరుడు మానహానిర్మన క్లేశం కృష్యర్భోజన పల్పసహ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశ స్థానగే శనౌ అన్నారు. 12వ స్థానమందు శని సంచారం చేస్తే మానహానిర్మన క్లేశ, అవమానాది బాధలు ఉంటాయి. సొంత బంధువులతో కానీ, మిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ మాట పట్టింపులు, మాట పడే పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని మౌనంగానే ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. మన క్లేశం, మరి అవమానాలు ఎదుర్కొంటే మానసిక క్లేశాలు అంటే సమస్యలే కదా. కృష్యర్ భోజన పల్పస, ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం అనేటువంటిది చాలా శూన్యంగా కనబడుతూ ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రతిఫలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, మీరు కష్టపడిన దానికి రాలేదు, కొద్దిగా ప్రోత్సాహకంగా ఉండదు కదా, నిరుత్సాహంగానే ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా ఇంతే, మనకి ఉపయోగం లేదు అనేటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి మీరు తగినటువంటి రీతిలో మాత్రమే శ్రమ చేయాలి. అలాగే నిత్య సంవాద దారిద్ర్య, ఒకటి ఈజీ మనీ కోసం ఎప్పుడు పాకులాడకూడదు. ఎప్పుడైతే బెట్టింగులు, జోదము లేదా ఇంకో రకమైనటువంటి ఈజీగా ధనాన్ని సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, కష్టపడకుండా డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయో, దానిలోంచి కరిమింగిన వెలగ పండులాగా మీ యొక్క ధనమంతా కూడా హరించిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు కానీ, జోదంలో పెట్టేటప్పుడు కానీ, వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ జాగ్రత్తగా చేయకపోతే ఈ ధనం అంతా కూడా ఎలా పోయిందో కూడా తెలియదు, వెంటనే అంత అలా పోతుంది అన్నాడు. కాబట్టి శని వల్ల అంత బాధలు ఉన్నాయి. నిద్రాసౌఖ్యం ఉండదు, ప్రయాణం అధికంగా ఉంటుంది, ఉద్యోగాలు చేసేటప్పుడు స్థానచలనం కలుగుతుంది, ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, కుటుంబానికి దూరంగా వెళ్ళవలసినటువంటి వాతావరణం ఉంటుంది, అత్యధికంగా ధనాన్ని ఖర్చు పెట్టేస్తారన్నాడు. ఇది రాహువు శని వల్ల. అలాగే ఈ థైరాయిడ్లు లేకపోతే పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అంటారు, ఆ పిట్యూటరీ గ్లాండ్ వల్ల వచ్చేటువంటి ఈ పీసీఓడి సమస్యల దగ్గర నుండి, థైరాయిడ్ల దగ్గర నుండి, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలాగే వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, సంతానానికి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక గురుబలం తగ్గిపోతోంది మే 1వ తారీఖు నుండి. గురుబలం ఉన్నన్ని రోజులు ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. గురుబలం పోయినప్పుడు మాత్రమే అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయద సర్వదోషద కుభోజనం దేహజాడ్యం అన్నాడు. అంతఃక్లేశం ధనచ్ఛేదం వ్యయద సర్వదోషద. ఎప్పుడూ తప్పు చెయ్యనటువంటి మీనరాశి వారు సైతం తప్పులో కాలేసేటువంటి పరిస్థితి. మహా గుడ్డిగా చేస్తారు, రాంగ్ మిస్టేక్, చాలా సిల్లీ మిస్టేక్స్ అనమాట. అదేంటిది, ఇది నేను చేశానా అని అనుకుంటూ ఉంటారు. మీరు ఈ సంవత్సరం మొత్తాన్ని చెప్తున్నాను నేను, ఒక నెలకో ఒక వారానికో చెప్పట్లేదు. ఈ సంవత్సరం మొత్తము కూడా ఇవే ఫలితాలు అన్వయం అవుతాయి, సమయానుకూలంగా వస్తాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం సూచయంతి మనీషినః కోవక్త తారతమ్యస్య తమేకం వేద సంవిన. నేను చెప్పేటువంటి వాడిని మాత్రమే ఇది జరగాలి లేదా మీకు జరగకపోవాలి అన్న భగవంతుని యొక్క సంకల్పము. ఇందాక చెప్పాను, గోచారం బాగా లేకపోయినా జాతకం బాగుంటే బయటపడిపోతారు. కాబట్టి ఇది గోచారంలో వచ్చే సమస్యలు జాగ్రత్తగా చూసుకుంటూ, ఈ సంవత్సరం మే దగ్గర నుండి గ్రహస్థితి బాగాలేదు కాబట్టి డబ్బు ఇచ్చేటువంటి చోట, డబ్బు తీసుకొచ్చేటువంటి చోట, పిల్లనిచ్చేటువంటి చోట, పిల్లల్ని తీసుకొచ్చేటువంటి చోట, అలాగే వ్యాపారం చేసేటువంటి చోట, వ్యవహారం చేసేటువంటి చోట ఎల్లప్పుడూ కూడా జాగరూకతతోటి ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం మీన రాశి వారికి అంత మంచిది. మరి ఇటువంటి క్లిష్టమైన గ్రహస్థితి నుండి దాటాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మినపప్పుని ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాలను చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొచ్చి ఇంటి ఉత్తర గోడకి పెట్టుకుని ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం ఉన్నతమైన ఫలితాలు వస్తాయి. స్వస్తి.